ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 46వ వచనం. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అంటే ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడని. ఉదయకాలం సో హృదయంలో ఆలోచనలు, హృదయంలో ఎన్నో తలంపులు కలిగి నువ్వు ఉదయకాలం దిగులు పడుతూ ఉన్నావేమో దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడే అంటే మన దేవుడు దిగులు రానివ్వకుండా మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. సో ఇర్మియా గ్రంథంలో ఇక్కడున్న అంటే పరిస్థితులను బట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆదరిస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అనమాట. అందుకే దేవుడు ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆలస్యం చేయక వెలుడి, దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. సో దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు మన మీదికి వచ్చేటువంటి అది ఎలాంటి శిక్ష అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు సో నువ్వు ఆ సమస్యల మధ్య నువ్వు ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి కూడా తప్పించేటువంటి దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు అనమాట. అక్కడ ఉన్న ప్రజలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు అనమాట. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడు. ఉదయకాలం సో నువ్వు రకరకాల పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నావేమో, ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి అని. కీర్తనలు 55వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. సో ఎవరు తెలుసా? దావీదు మహారాజు. తను దేవుని ద్వారా ఎన్నో అనుభవాలు పొందినటువంటి వ్యక్తి. అయితే తనకున్న పరిస్థితులను బట్టి తన జీవితంలో ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడంటే దిగులు వణుకు అంటే దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయం నన్ను ముంచివేసిన. ఆ పరిస్థితులను బట్టి అలాంటి భయముతో తను జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు అనమాట. అంటే శత్రువుల యొక్క శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. అంటే వారి యొక్క ఆగ్రహానికి అంటే దావీదు యొక్క గుండె నాలోనే వేదన పడుచున్నదని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాడు. అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య దావీదు ఉంటూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చేది అనమాట. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు నీవు విముఖుడవై ఉండకము. సో నేను ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానని దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు అనమాట. అంటే తనకున్న పరిస్థితి, శత్రువుల ద్వారా అనేక పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చినప్పుడు మహాభయముతో తను ఉంటూ వచ్చాడు. ఉదయకాలం నువ్వు కూడా అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నావేమో, దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదును బలపరిచినటువంటి దేవుడు, దేవుని యొక్క ప్రజలను బలపరిచినటువంటి దేవుడు ఉదయకాలం మనలను కూడా ఆయన బలపరుస్తున్నాడు అనమాట. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం మనం చదివినట్లయితే, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. చూసారు, ఉదయకాలం దేవుడు మనకి ఎంతో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయములలో దిగులు పుట్టనీయొద్దు అంటున్నాడు. దిగులును వణుకును మనకు కలిగినప్పటికీ, మహాభయం మనల్ని ముంచివేసినప్పటికీ, సో వాటన్నిటిని బట్టి నువ్వు కలవరపడొద్దు, ఎందుకు నీ హృదయంలో నీవు సందేహిస్తున్నావని. సో ఇక్కడ యేసుప్రభువారు శిష్యులతో అంటున్నాడు అనమాట, మీరెందుకు కలవరపడుచున్నాడు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. అంటే వారు భయపడుతూ ఉన్నారు. దేవుడే వాళ్ళకి కనపడితే వారు దేవుడు కాదనుకొని భూతం తమకు కనపడనని వాళ్ళు తలొస్తూ వచ్చారనమాట. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు, మీరెందుకు కలవరపడుచున్నాడు, మీ హృదయములలో సందేహంలో పుట్టనేలా. నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న అంటే ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి దేవుడు అన్ని రకాలుగా వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. సో వారి యొద్దనే దేవుడు ఆహారం భుజిస్తూ వచ్చినప్పుడు అప్పుడు శిష్యులు నమ్ముతూ వచ్చారనమాట. మనం కూడా అంతే, చాలాసార్లు దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో అద్భుత కార్యాలు ఆల్రెడీ దేవుడు మన జీవితంలో జరిగించింటాడు. ప్రజెంట్ మనం వెళ్ళి ఆ పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చినప్పుడు ఇంకా ఏదో ఒక సందేహం అనమాట జీవితంలో, దేవుడు చేస్తాడా చేయడా, ఈ పరిస్థితులను బట్టి నా జీవితం ఎలాగా. నువ్వు ఉదయకాలం అలాంటి స్థితిలోనే ఉండి ఆలోచిస్తున్నావేమో, దిగులు పడుతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, ఉదయకాలం నువ్వు కలవరంతో కూర్చొని ఉన్నావేమో ఉన్న చోటనే. సో నువ్వు ఉన్న చోటనే దిగులు పడ్డం కంటే
అంటే సో దిగులును తీసివేసేటువంటి దేవుని వైపును మనం చూసినట్లయితే దావీదును బలపరిచిన రీతిగా, శిష్యులను బలపరిచిన రీతిగా ఉదయకాలం దేవుడు మనలను కూడా బలపరుస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసే దేవుడు, హృదయంలో ఉన్న దిగులను తీసివేసేటువంటి దేవుడు, మహాభయాన్ని తొలగించేటువంటి దేవుని వైపు మనం చూసినట్లయితే పరిస్థితులన్నింటిలో మనకు తప్పకుండా సహాయం చేయగలరు. ఉదయకాలం సో నీ యొక్క భవిష్యత్తుని బట్టి నువ్వు ఆలోచిస్తూ కలవరపడుతున్నావేమో, సంతాన లేమిని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుతున్నావేమో, నీకున్న సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సమస్త దిగులును భయాన్ని ప్రభా మీరు తొలగించి అనే విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.